నాయన. తండ్రి నాయన పిల్లలు చెప్పిన సందేశంలో తండ్రి నువ్వు తోడు ఉన్నావు దేవా నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇంకా తండ్రి నాయన ఇప్పుడు ఎవరైతే వాక్యం చెప్పినో తండ్రి అతల్లో మీరు ఉండండి, అతల ఆత్మని నింపండి తండ్రి. ఏ హృదయానికి ఏ మాటలు కావాలో అటు రీతిగా తండ్రి అతనిలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన. మా లక్ష్యాలు మా తలంపులు అటు ఇటు వెళ్ళకుండా తండ్రి నాయన. వాళ్ళు ఏం చెప్తారో అది నాయన మీరు గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. కరెక్ట్ నీ వాతావరణాన్ని కూడా మీ సాధనలో ఉంచుకోండి, మాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నలాగా కూడా తండ్రి మీ కృప మీ సాయం మాకు దయచేయండి. మేము వాక్యం విని తండ్రి నాయన మర్చిపోకుండా దేవా మా హృదయంలో దేవా ఉంచుకొని తండ్రి వాక్యానుసారంగా దేవా మేము జీవించలాగా మీ సాయం మాకు దయచేయండి తండ్రి. సరైన మార్గంలో ప్రతి ఒక్కరు మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య బంగారు పాదాలు సమర్పించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడి నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కులసం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరు బాగున్నారు కదా? మరి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవుడు మరి వారమంతా కూడా కాచి కాపాడందుకు దేవుడి వందనాలు తెలియజేస్తూ మనం వాక్యంలోకి వెళ్తాము. క్రిస్మస్ కదా, మనం క్రిస్మస్ సెలబ్రేషన్ మాసంలో ఉన్నాము. ఈ మాసం మనకు చాలా ప్రత్యేకమైన మాసం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? చాలా ప్రత్యేకమైన మాసం అన్నమాట. ఎందుకు ప్రత్యేకమైనదంటే దేవుడు చెప్పాలి, అందరం చెప్పాలి. అక్క ముందుకు రండి, ముందు చేసి ఆక్యుపై చేస్తే నాకు కొద్దిగా బాగుంటుంది. ముందుకు రండి అక్క, ముందుకు రండి, ముందుకు వచ్చేసేయండి. ఎందుకు మనకి ఈ మాసం ఎంత స్పెషల్? మీరు వాతావరణం లెక్క చల్లగా ఉండవద్దు, వాతావరణం లెక్క చల్లగా ఉండవద్దు. ఎందుకు మనకి ఈ మాసం అంత స్పెషల్? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు జన్మించాడు. మానవాళి రూపంలో జన్మించి పశువుల పాకము మన కోసం జన్మించాడు. మన కొరకు ఎవరు జన్మించారు? యేసు ప్రభువు మన కొరకు జన్మించాడు. సో ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం అందరూ కూడా ఏం చేస్తున్నాము? చాలా సంతోషపడతా ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఎవరైనా బాధపడుతున్నారా ఆయన వచ్చినందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారా? లేదు. మరి నిజంగా చూస్తే దేవుని ప్రణాళిక, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఆయన రావడం కూడా ఒక దేవుని యొక్క ప్రణాళిక. నిజంగా క్రిస్మస్ మాసం మనం చూస్తూ ఉంటాము. చాలా చోట్ల ఏమవుతూ ఉంటుంది చెప్పాలి, మీటింగ్స్ పెడతా ఉంటారు. ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేసి, తర్వాత క్యారల్స్ అనేసి చాలా సందడి. ఈ మాసం అంతా కూడా సందడిగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సందడిగా ఉంటుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే మరి మిగతా 11 మాసాలు ఏంటి? ఈ మాసంలో ఉన్న యాక్టివ్నెస్ మిగతా 11 మాసాలు ఏమవుతుంది? ఉంటుందా? చెప్పాలి. ఈ మాసంలో కలిగే సంతోషం కానీ, మనం చూపించే చురుకుదనం కానీ మిగతా 11 మాసాలు ఏమవుతుంది? ఉండదు. నేను చెప్తున్నా ఉంటుందని. ఒకవేళ మీకు ఉంటుందంటే మీరు చెప్పొచ్చు. ఉంటుందా? మీ యొక్క హృదయం మీద మీరు చేపెట్టుకుని చెప్పాలి. ఉంటుందంటారా? ఉంటుంది అని చెప్పాలి మనం. ఉంటుంది. ఇంకా అలా ఉండట్లేదు అంటే మీరు దాని తగ్గట్టుగా ఏం చేయట్లేదు, జీవించట్లేదు. ఇప్పుడు నేను చెప్తాను, నాకు ఈ మాసం ఎలా ఉంటుందో మిగతా మాసాలు కూడా నాకు అలాగే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవరి సండే అలాగే మనం చెప్పుకుంటే మనం దేవుళ్ళు ఎప్పుడు ఎలాగున్నాము? రైట్. ఆనందించేవారిగా ఉన్నాము, సంతోషించేవారిగా. ఆయన ఎలాగైతే ఒక ఏకరీతిగా ఉన్నాడో మనం కూడా, అంటే మ్యాక్సిమం మన బెస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఏకరీతిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ప్రతి సండే కూడా మనం ఏం చేస్తున్నాం? మా మందిరానికి వచ్చి ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. అంటే ఇది ఒక మాసం అనే కాదు, నేను అలా అనట్లేదు. కానీ మిగతా అన్ని మాసాలు కూడా మనం ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి. మళ్ళీ పౌలు గారు కోట్ చేసేవారు, ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఏం చేయండి? ఆనందించండి. అంటే మనం ఇచ్చే టెస్టిమోని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది క్రిస్మస్ మాసంలో నాకు ఆనందం వస్తుందంటే అది తప్పు అన్నమాట.
ఓన్లీ క్రిస్మస్ మాసంలో నీకు ఆనందం కలుగుతుంది అంటే నీ సాక్ష్యం ఏమవుతుంది అప్పుడు? దేవుడు ఒప్పుకుంటాడా? మిగతా మాసాలు కూడా మనం ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టంగానే జీవించాలి. డిసెంబర్ మాసంలో ఎంత మనము యాక్టివ్గా దేవుని వద్ద కనబడతామో మిగతా మాసాలు కూడా మనం అంతే యాక్టివ్గా దేవుని వద్ద మనం ఏమవ్వాలి? కనబడాలి. ప్రతి విషయంలో, ఆరాధన విషయంలో కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు. క్రిస్మస్ లోపల పెడితే ఇంకా మీకు మీ సంతోషంలో మీ నా ముఖంలో నాకు ఇంకా కలిగేది వెలిగేది అనమాట. బయట అంటే దాన్ని ఓకే ట్రీని చూస్తున్నప్పుడు కానీ స్టార్స్ చూసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. కానీ ఈ సంతోషం మనము సంవత్సరం అంతా కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉండడం అనేది దేవునికి చాలా ఇష్టమైంది అనమాట. ఈ ఒక్క మాసమే స్పెషల్ కాకుండా అంటే సెలబ్రేట్ చేసుకుందాం, పండుగను చేసుకుందాం, పొరపాట్లు ఏం లేదు. కానీ ఈ సంతోషాన్ని ఏదైతే మనం ఈ రోజు కలిగి ఉన్నామో, రేపు వచ్చే గురువారం కలిగి ఉంటామో, అది మిగతా మాసాలు కూడా కలిగి ఉంటే నిజంగా దేవునికి మనము గొప్ప స్టార్గా కనబడతాం. ఆయనకు స్టార్ అనేది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? వెలుగుతూ ఉంటుంది. కానీ క్రైస్తవులు మాత్రం, అందరు కాదు కొందరు మాత్రము డిసెంబర్ మాసంలోనే వాళ్ళు ఏమవుతారు? వెలుగుతారు అనమాట. మిగతా మాసాలలో ఏమైపోతుంది? కొన్ని డిమ్ ఉంటాయి, కొన్ని మొత్తం కనబడవు, కొన్ని చుక్కలు రాలిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు చుక్కలు రాలిపోతూ చూసారు ఎప్పుడన్నా మీరు? తోక చుక్క అది రాలిపోతూ ఉంటుంది అనమాట. ఎటు దిక్కుపోతుందో అర్థం కాదు. నిజంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. చాలామంది వచ్చారు. నాకే కాస్త భయం వేస్తుంది. కానీ నేను క్రిస్మస్ అప్పుడు కలిసామంటే మళ్ళీ ఇప్పుడు కలిసాను. నిజంగా నాకు అనిపించింది అనమాట. ఆ రోజు అంతమంది వచ్చారు కదా, ఓకే వాళ్ళ సంఘాలకు వెళ్ళేసి వస్తూ ఉంటారు, ప్రాబ్లం లేదు. కానీ ఎంత యాక్టివ్నెస్ ఆ రోజు కనబడిందో, మళ్ళీ క్రిస్మస్ అయిపోయాక, మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయాక మనం ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో మనకు యాక్టివ్నెస్ అనేది ఏముండాలి? ఆ చురుదనం అనేది మనలో ఉండాలన్నమాట. అది కంటిన్యూ చేయాలి మనం. అది కంటిన్యూ చేస్తున్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మన సాక్ష్యానికి ఒక అర్థం అనేది, లేకపోతే జీవితానికి అర్థం ఉంటుంది, సాక్ష్యానికి కూడా అర్థం ఉంటుంది. అవునంటారా కాదంటారా? రైట్, వాక్యంలోనికి వెళ్దాము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఆ స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 6వ వచనం కూడా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాలము యేసు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారైన దేవుని లోకానికి పంపించాడు. ఏంటి ఈ పరిపూర్ణం? కాలం అంటే ఏమైందంట? పరిపూర్ణమైందంట. పరిపూర్ణం అనగా సంపూర్ణమైంది. ఆయన ఏదైతే ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నాడో, ఆయన సంకల్పం ఉందో, ఆ సంకల్పం అంతా కూడా మనం చూసుకున్నాం కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పం అంతా ఉంటుంది. జగత్తుకి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు మనల్ని క్రీస్తులో ఏం చేసుకున్నాడంటే ఆయన మనల్ని ఒకసారి చూద్దామా? దీని పక్కనే ఉంటుంది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. నేను చదువుతాను. 1వ అధ్యాయము 3వ వచనం. నేను చదువుతాను. 1వ అధ్యాయం 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థింపబడును గాక. ఆయన క్రీస్తునందు
విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమ కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను. సో ఈ ప్లాన్ అంతా కూడా ఎక్కడ ఉందంట? జగతికి పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క ఒక ప్లాన్ ఉంది. అవునా? దేవుని యొక్క ఒక ప్లాన్ ఉంది. జగతికి ఇంకా ఈ యొక్క భూమికి ఫౌండేషన్ అయ్యకముందే పునాదులు వేయబడక మునిపే మన పట్ల ఈ లోకం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చూడండి, అంటే ఆయన సర్వం ఎదిగినవాడు. దేవుడు సర్వం ఎగినవాడు. ఆయన పాస్ట్లో ఉన్నాడు, ప్రజెంట్లో ఉంటాడు, ఆయన ఫ్యూచర్లో కూడా ఉంటాడు. అవునా కదా? రైట్. ఇక్కడ చూస్తే మరి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అంటే ఇది ముందుగానే దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. ఎవరి ద్వారా మనం ఆయన కుమారులుగా అవుతున్నామంట? యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ఏమవుతున్నాము? కుమారులుగా అవుతా ఉన్నాం. మనం చూస్తే క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? ఆయన ఇక్కడ క్రీస్తు అంటే కుమారుడు. క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అవునంటారు కదా? మనం ఏమై ఉన్నాము? సంఘమై ఉన్నాము. మరి క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక భర్తగా ఆయన ఉంటూ ఒక భార్యగా మనల్ని ఉంచి ఈ భార్యని, ఈ సంఘాన్ని తండ్రికి ఎలా అప్పచెప్తున్నాడు? కుమారులుగా అప్పచెప్తా ఉన్నాడు. ఇలా మళ్ళీ తప్పు పట్టొద్దు. మనం తప్పు పడితే చాలా మిస్టేక్ అవుతాయి అన్నమాట. ఆత్మలను అప్పచెప్తా ఉన్నాడు. దేని అప్పచెప్తా ఉన్నాడు? ఆయన ఆత్మను అప్పచెప్తా ఉన్నాడు. క్రీస్తుకు మనకు మధ్యలో ఒక రిలేషన్ ఉంది. క్రీస్తు మనకు మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అవునంటారా కదంటారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. అవునా కదంటారా? ఆయన ప్రతిదినం కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక సమం చేత శుభ్రపరుస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని దేవుడు శుద్ధి చేసి తండ్రికి ఎలా అప్పచెప్తున్నాడంట? వారసత్వంగా, వారసులుగా ఏం చేస్తున్నాడు? ఆయన ఏదైతే వారసత్వం కలిగి ఉన్నాడో అదే వారసత్వంలోనికి మనల్ని కూడా ఆయన తీసుకుపోతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. అవునా కదంటారా? ఈ ప్లాన్ అంతా కూడా ఏముంది? ముందుగానే ఉంది. యేసు ఈ భూమి మీదకి రావడానికి కూడా ప్లాన్ కూడా ముందుగానే ఉంది. అయితే కాలం అనేది ఏమైందంటే పరిపూర్ణమైంది. మరి ఎప్పుడు పరిపూర్ణమైంది? ఎలా పరిపూర్ణమైందని మీరు చెప్తారు? ఇప్పుడు ఒక డే కంప్లీట్ అవుతుందంటే ఎలా చెప్తాం మనము? 24 hours అయింది కాబట్టి డే అనేది ఏమైపోయింది? కంప్లీట్గా పూర్తి అయిపోయింది. అవునంటారా కదంటారా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, మధ్యలో ఉన్నాను, అది కంప్లీట్ అయ్యిందా? కాలేదు. ఇంటికి వెళ్తే అది ఏమవుతుంది? కంప్లీట్ అవుతుంది. ఆ టైం అనేది ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. అంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అయ్యేంత టైం ఏమైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 24 hours. నిన్న రోజు ఇప్పుడు ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డేట్ ఎంత? 21. 20 ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. 60 సెకండ్లు ఉంటాయి మన వాచ్లో, పెద్ద మూలు ఉంటుంది. అంటే ఒక మినిట్కి 60 సెకండ్లు పడుతుంది. సో అప్పుడు ఆ మినిట్ ఏమైంది? కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు టైమే కదా, కాలమే కదా. అర్థమైతే ఇప్పుడు ఒక సంవత్సరం ఇంకాసేపు అయితే ఏమైపోతుంది? 2025 ఏమైపోతుంది? ఇంకొక 11 రోజులు, ఇంకొక 9 రోజులు అయితే ఏమైపోతుంది? 10 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు 2025 అనేది పూర్ణంగా ఏమైపోతుంది? అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు ఏం చేస్తుంది? అది ఎక్కడైతే స్టార్ట్ చేసిందో తిరిగి ఆ చోటికి ఏమైపోతుంది? అది మరలా రాబోతుంది. అంతే కదా కాలం అంటే. భూమి ఎక్కడైతే తన పొజిషన్ స్టార్ట్ చేసిందో, నేను చూస్తుంటే నియరెస్ట్ పొజిషన్ అంటారు. January 1 అనేది భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్న నియరెస్ట్ పొజిషన్, అది డిస్టెన్స్ అనమాట.
సూర్యుడు భూమి దగ్గర వచ్చే పొజిషన్ జనవరి 1 అనమాట. సో అదంతా కూడా తిరిగి మళ్ళీ అక్కడికే. ఎందుకు జనవరి 1 ఆ రోజు అంటే, ఆ రోజు మరలా అంటే నేను చదివిన బట్టి చెప్తా ఉన్నాను, క్లోజెస్ట్ పాయింట్ భూమి దగ్గరికి రావడం, సూర్యుడు దగ్గరికి రావడం అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కాలం ఏమైపోతుంది, 2025 కాలము ఇంకొక 10 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కొత్తగా భూమి మళ్ళీ స్టార్ట్ చేయడం వరకు మనకు 2026 సంవత్సరం కూడా వచ్చేస్తుంది. మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభువుని పంపడానికి తండ్రికి ఏమైందంట, కాలము. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఏంటి దేని దేవుడు కొలుస్తున్నాడు, ఆ పరిపూర్ణతలో దేవుడు ఏం చూస్తున్నాడు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమనుకుంటున్నారు? యెషయా ప్రవచనం నెరవేరబడింది కాబట్టి నేను అలా అడగట్లేదు. ప్రవచనం నెరవేర్చడానికి యేసు వచ్చాడు, కానీ ఆ టైంకి రావడానికి గల కారణం ఏంటి? కాలము పరిపూర్ణమైందని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు 24 hours 1 day అంటే మనకి 24 hours అయిపోయింది కాబట్టి మనకు 1 day అయింది. ఇప్పుడు భూమి మళ్ళీ తన చోటికి రాబోతుంది కాబట్టి 1 year అవుతుంది. మరి క్రీస్తు కాలం పరిపూర్ణంగా ఆయన రావడానికి దేవుడు దేని పరిపూర్ణంగా చూస్తూ ఉన్నాడు? నా ప్రశ్న అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పాస్ అవ్వాలంటే నాకు అన్ని సబ్జెక్టులో కరెక్ట్ ఫుల్ మార్క్స్ రావాలి. అది వస్తే నేను ఏమవుతాను, 8th క్లాస్ పాస్ అయ్యి 9th క్లాస్కి వెళ్తాను. వీళ్ళని దేంట్లో కూడా నా పాస్ కాకపోతే అక్కడే ఉండిపోతాను. అది ఇన్కంప్లీట్ అనమాట. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు చంద్రుడు ఏమైపోయాడు, ఆగిపోయాడు. ఆ రోజు సంపూర్ణమైంది, ఆ రోజు కాలేదు, ఆ రోజు కంప్లీట్ కాలేదు. ఎక్కడ సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడ చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు, ఆగిపోయారు. మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తే మళ్ళీ అవే చోటుకి అవి వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం పిల్లలకు చెప్తాం, నీకు 10thలో 10కి 9 మార్క్స్ వచ్చినా 10/10 వచ్చినాయి అనుకోండి, నీకు ఒక సైకిల్ ఇప్పిస్తాను. ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తాడు, 10/10 రావడానికి? అంటే ఇప్పుడు ఈయన సైకిల్ ఇప్పించాలంటే ఆ వ్యక్తికి ఏం రావాలి, కుమారుడికి ఏం రావాలి, 10/10 మార్క్స్ రావాలి. అంటే ఈయన అనుకున్నది ఆయన ఏం చేశాడు, అక్కడ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమి ఇవ్వబోతున్నాడు, సైకిల్ ఇవ్వబోతాడు. సో ఇప్పుడు కాలం ఏమైంది, అప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కాలం పరిపూర్ణమైందా? కాలం అనేది ఎండ్ అయిందా? కాలేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది, కాలము పరిపూర్ణమైంది. మరి ఇంకా నడుస్తుంది కదా కాలము. ఒక చోటు నుంచి వచ్చి ఒక చోటుకి ఆగి, ఒక చోటు మళ్ళీ స్టాప్ పడిపోతే అదేమైనట్టు, పరిపూర్ణమైనట్టు. అయితే నేనేమంటానంటే, దేవుడు దేన్ని బట్టి చూస్తున్నాడు, కాలము పరిపూర్ణమైన తన కుమారుని పంపిన అనేసి దేవుని వాక్యము సెలవిస్తాం. మన వాక్యం తండ్రి చిత్తము నెరవేర్చబడింది. ఓకే, మీరు ఆ మాట పట్టుకున్నాక మేము కొద్ది ముందుకు వెళ్ళాక మనకు క్లారిటీకి వద్దాము. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. రోమా 3:23 అవుతున్నామా? రైట్, అక్క చదువుతుంది కరెక్ట్. రైట్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. చాలా ఇక్కడికి రండి. ఇప్పుడు ఇంకో వచనం అక్క. దేవుడు ఇప్పటి కాలమునందు తన నీతిని కనపరచు నిమిత్తము
తాను నీతిమంతుడను యేసునందు తీర్చువాడు ఉండుటకు ఆయన. అయితే నేనేమంటానంటే, ఏ కాలము పరిపూర్ణమైందంటే పాపము పరిపూర్ణమైంది. పాపము పరిపూర్ణమైంది కాబట్టి, అంతేనా కదంటారా? ఏ భేదము లేదు. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు అంటున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది పరిపూర్ణమైంది కాబట్టి. అంటే ఇప్పుడు పరిశుద్ధులు ఒక్కడు కూడా ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి ఏమై ఉన్నారు, దేవుడు అనుగ్రహించి మంచి మహిమను. అంటే నిజంగా అంటే కాలం మనం చూస్తే, ఆదాము నుంచి మనం చూస్తే ఈ యొక్క కాలం అంతా కూడా మనం గమనిస్తే, ఇక్కడ వచ్చేసరికి రోమపత్రిక వచ్చేసరికి పాపము అంటని వారు ఎవరైనా ఉన్నారా? అందరికి కూడా ఏమైంది పాపము అంటుంది. అందరికి కూడా ఏమైంది పాపం అనేది అంటుంది. అది పరిపూర్ణమైంది కాబట్టి దేవుడు ఏం చేసిన, ప్రభుని లోకానికి ఇంకెవరైనా పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, పంపిస్తాడా? మీరే చెప్పాలి, పంపిస్తాడా? మరి అంటే ఇక్కడ మనం గమనిస్తే పాపము పరిపూర్ణమైంది. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ కూడా చేశారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. అదే కదా మెయిన్ రీజన్ ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? పాపము. ప్రతి ఒక్కరు పాపంలో ఏమైపోయారు? పడిపోయారు. ప్రతి ఒక్కరు పాపములో పాపాన్ని ఏమంటారు, దాసం కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రతుకుతా ఉన్నారు. అవునంటారు కదంట. పాపం ప్రతి ఒక్కరు పాపముగా చేయబడ్డారు గనుక ఇంకెవరు కూడా నీతిమంతులు లేరు గనుక అప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కాలము నడుస్తూ ఉంది, కానీ ఆయన అయితే కాలం ఆయన పెట్టుకున్నాడో ఆ కాలం ఏమైంది? పరిపూర్ణమైంది. ప్రతి ఒక్కరు ఏమైపోయారంటే పాపిగా ఉన్న ప్రతి ఒక్కరు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడంట. ఆ టైంలో దేవుడు ఆ నీతిమంతుని లోకానికి పంపించాడు. అదే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఒకసారి మనం ముందు ఒకసారి వెళ్ళి చూసుకున్నాం. ఎక్కడంటే ఆదికాండము 3వ అధ్యాయం, సరే 1వ అధ్యాయము. మనం ఆల్రెడీ అన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండ 1వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే నేను చదువుతాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఎడుదురుగాక అని పలికాను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాను. దేవుని స్వరూపమందును వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. చూస్తే మరి జగతికి పునాదులు వేసిన తర్వాత మనిషికి ఏం కావాలో దేవుడు అవన్నీ కూడా చేసి పెట్టాడు. మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తామని మా ఈ ఇయర్ అంతా కూడా దీని మీద మనము చెప్పుకుంటూ అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సో మరి దేవుడు తన పోలిక చొప్పున నరుని చేసి స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. వాడు ఎక్కడ ఉంచాడు? ఆదాము వాడిని ఎక్కడ ఉంచాడు? తోటలో ఉంచాడు. తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఏమున్నాయండి? 2 చెట్లు ఉన్నాయి. ఏంటి వాటి పేర్లు? జీవవృక్ష ఫలాలు. 2 చెట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి మీరు ఏం చేస్తున్నాడు? తినొద్దన్నాడు. మీకు డిఫరెన్స్ చెప్తాను. 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అక్కడ అంటే, అయితే మంచి చెడులు తెరువు నుంచి వృక్షఫలము తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయముగా చచ్చదు. ఏమవుతావు? చేస్తావు. అయితే మనం 3వ అధ్యాయానికి వస్తే సర్పము పాముని సాతాను ఏం చేశాడు? మోహించాడని చెప్పాలి. అంటే వాళ్ళ లోపలికి వచ్చేసాడు. అంతేనా కదా? వాడికి సర్పం ఏం దొరికింది? దొరికేసింది. అంటే ఇప్పుడు ఒక సాతాను కానీ ఒక ఆత్మ నీ లోపలికి రావాలంటే నీవు బలహీనంగా ఉంటేనే వాడిని నీ లోపలికి వస్తాడు. మనం దయపడ్డ వాడిని చూస్తాం అనమాట. దయం అంటే ఇంకా వీడి యొక్క అనుచరులు అనమాట. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో వాడికి అది ఏమవుతుంది? ఆసరా అవుతుంది. మనం బలహీనంగా చేయబడ్డప్పుడు
వాడి ఆత్మకు అది ఏమవుతుంది, ఆ ఆత్మకు అది ఏమవుతుంది, బలహీనతలో మన లోపలికి వస్తాడు అనమాట. అర్థమవుతుందా? వచ్చి నేను మీ పెద్దమ్మను, మీ అత్తమ్మను, మీ అమ్మమ్మను, మీ తాతమ్మను అంటాడు వాడు. అవునా? అవునంటే కదా అంటాడు. ఆ విధంగా భయపడిస్తాడు. అంటే మనము బలహీనంగా ఉన్నప్పుడు వాడికి ఏమవుతుంది, అది బలం అవుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా, మనం బలహీనంగా ఉన్నప్పుడు అపవాదికి ఏమవుతుంది, అది బలం అవుతుంది. మన బలహీనత వాడు చేసుకుంటాడు, ఆసరా తీసుకొని బలంగా చేసుకొని మన చేత పాపాలు చేస్తే వస్తాడు. ఇక్కడ కూడా మరి సర్పాన్ని వాడు ఏం చేస్తున్నాడు, వాడు దాన్ని ఆసరాగా తీసుకొని అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమేనా, ఈ పండు తింటే మీరు ఏమవుతారు, చచ్చిపోతారా అని వాడు క్వశ్చన్ వేసి, అవును చచ్చిపోతారని అవ్వ చెప్పింది. లేదు మీరు చావనే చావరు, మీరు ఎలా అవుతారు, దేవదూతల్లాగా అవుతారు అని వాడు చెప్పడం అక్కడ చూసిన తర్వాత మొత్తం మీద అవ్వ చేత వాడిని ఏం చేశాడు, వాడు తినిపించాడు. అబద్ధమే కాకుండా వాటిని తీసుకెళ్ళి చూడండి, కొన్ని పనులు తీసుకెళ్ళి ఆదాము కూడా ఇచ్చింది. ఆయనకు కూడా అయ్యో దేవుడు చెప్పాడు కదని మరో మాట చెప్పకుండా ఆయన కూడా ఏం చేశాడు. ఎందుకంటే అవి కళ్ళకి ఎట్లున్నాయంట, అట్రాక్టివ్గా ఉన్నాయి. అవి కళ్ళకు ఎట్లున్నాయంట, అట్రాక్టివ్. మనం కూడా అంతే కదా, కొన్ని విషయాలు చూస్తే అది మన దక్కేంత వరకు మనం ఏం చేయము, నిద్రపోము. అది చూడడానికి కూడా అలా ఉంది. ఇక్కడ చూస్తే దేవుడు చెప్పాడు తింటే మీరు ఏమవుతారు, చేస్తారు. ఒక మంచి మాట చూడండి అక్కడ 8వ వచనము చదవండి. చల్లపూటను ఆదామును తోటలో సంచరించుచున్న యెహోవా రాకుండా తోట చెట్ల మధ్యను చాలండి. ఇక్కడ ఆదాము అవ్వలు దేవుడు ఉన్నారు. ఎక్కడ, ఏదైనా తోటలో ఉన్నారు. ప్రతిరోజు మనం గమనిస్తే దేవుడు వాటితో వచ్చి ఏం చేసేవాడు, సహవాసం చేసేవాడు. ఒకసారి మనం గమనించాలి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవాను. దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు, ఆయన ఎక్కడో లేడు. ఎక్కడున్నాడంట, తోట మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. అది దేవుడికి మానవులకు ఉండే రిలేషన్ అనమాట, సంబంధం. ఆయన ఎక్కడున్నాడు, వారి మధ్యలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన, వారి మధ్యలోనే ఉన్నాడు. తోటలో సంచరిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు దాక్కున్నారు. వీళ్ళు ఏం చేయట్లేదు, సంచరించట్లేదు. వీళ్ళు దాక్కున్నారు, ఆయన సంచరిస్తున్నాడు. అప్పుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదాము నీవు ఎక్కడున్నావు, ఎక్కడున్నాడు. ఆదాము ఏం చెప్పాడు, నేను దిగంబరకుడిని దాక్కున్నా అన్నాడు ఆయన. ఇది మనకి తెలిసిన విషయాలు. అది ఆయన తెలియదా, ఈయన ఎక్కడున్నాడో తెలుసు. అయినప్పుడు ఎందుకు అడిగాడు, మనం మన పిల్లలు కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు కావాలని అడుగుతాం, ఏం చేసావు అని. వాళ్ళు తెలిసింది మనకు తెలుసు, కానీ అయినప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తాము, ప్రశ్న వేస్తాం, ఏం చేసావు అని. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మెల్లగా తమ్ముడి మీదనో అక్క మీదనో చెప్తాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు అని శిక్షిస్తాడు. అది తన తప్పు తాను తెలుసుకొని ఒప్పుకుంటే ఆ పరిస్థితి వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మరి ఆదాము ఏం చేస్తున్నాడు, అవ్వ మీద చూస్తాడు. అవేం చేసింది, సర్పం మీద చూసేసింది. ఆదాముకి ఇచ్చిన శిక్ష ఆదాముకి ఇచ్చాడు, అవ్వకి ఇచ్చిన శిక్ష అవ్వకి ఇచ్చాడు. సర్పం తొలిపోతే సర్పం దగ్గరికి పోతే 15వ వచనం చూస్తే మనము 15వ వచనము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని చెప్పు. ఇక్కడ చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది మనకు కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే ఆదాముకి అయిపోయింది, అవ్వ పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, సర్పం దగ్గరికి వచ్చాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అంతకుముందు వైరం ఉందా, అంతకుముందు వైరము లేదు. నీవు దానిని ఇక్కడ చూసి అది నేను తల మీద కొట్టును. అది అనే ఫుట్ నోట్ కింద ఏముందండి, అది అనే ఫుట్ నోట్కి ఫుట్ నోట్లో ఏముంది, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అవునంటారు కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అది అంటే ఎవరో తెలుసు మనకు, ఎవరైనా చెప్తారా కూడా. ఇక్కడ అది అంటే ఆయన అని ఫుట్ నోట్లో ఉంది. ఈ ఆయన ఎవరు, యేసుక్రీస్తు. డౌట్ లేదు. మళ్ళీ నీ చెప్పాక మనం డౌట్ పడడము
ఇదంతా రివిజన్. ఈరోజు మళ్ళీ ఒక రివిజన్ ఇది మనకు. అవునా కదా అంటారా? ఇక్కడ అది అని రాయబడి ఉంది కదా. అది అంటే మీరు తప్పుగా అనుకోకండి. అది అని పుట్టినోడికి అక్కడ ఆయన అని ఉంది. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు తల మీద కొడతాడంట? సాతాను యొక్క తల మీద కొడతాడు. అంటే ఇది ఫస్ట్ సువార్త. మీరు గమనించాలి, మీకు అర్థం కాదు. ఫస్ట్ గాస్పల్ ఇది. ఇలా మనం ఎప్పుడు వస్తున్నాం కదా, సువార్త చెప్తున్నాం కదా. ఏమని చెప్తున్నాము? యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. లేకపోతే మీకు ఏమొస్తుంది? నరకం వస్తుంది అని చెప్తున్నాం కదా. దేవుడు ఇక్కడే చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? ఆమె సంతానమునకును నీకును వైరము కలిగేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమే మీద కొట్టుదు అని. సాతాను ఏం చేశాడంట మరి? ఇక్కడ ఇది కదా, ఈ మడిమే అంటే ఇక్కడ కొడతాడు, ఇక్కడ కొడతాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు సాతాన్ని కాళ్ళకి ఏం చేయబోతున్నాడు? తొక్కబోతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే నీవు దాన్ని మన మీద కొట్టుదు అంటే ఇక్కడ మనం గమనిస్తే యేసు ఈ లోకానికి వచ్చాడా? ప్రాణం పెట్టాడా? ఆయనకు మేకలు ఎక్కడేశారు? శిరలు ఎక్కడ కొట్టారు? చేతులకు కొట్టారు, కాళ్ళకు కొట్టారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే దీనికి అర్థం ఏంటంటే ఆయన మన కొరకు ఏమయ్యాడు? శిలువ మీద మరణించాడు. క్రూసిఫికేషనా? అదే అనమాట దానికి అర్థం అది. అయితే దేవుడు ప్రభువు సాతాను ఏం చేయబోతున్నాడు? తల మీద కొట్టబోతున్నాడు. అది సాతాను యొక్క డెస్ట్రాయ్ అనమాట, దాని యొక్క పతనం అనమాట అది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ సువార్త ఎక్కడ చెందిందంటే, ఇక్కడ మనం గమనిస్తే అంటే ఈ మనుషుల ద్వారానే ఆదాముకు కూడా అప్పుడే అర్థమైంది, అవ్వకు కూడా అప్పుడే అర్థమైంది. ఈ మనుషుల ద్వారానే మనకి ఏం కలగబోతుంది? రక్షణ అనేది ఏమవుతుంది? కలగబోతుంది. ఈ మనుషుల ద్వారా మనకి ఏం కలగబోతుంది? విమోచన అనేది కలగబోతుంది. ఈ మనుషుల ద్వారా మన పాపానికి ఏం కలగబోతుంది? ప్రాయచిత్తము కలగబోతుంది. దీని ఇంగ్లీష్ ఏమంటే ప్రోటో ఎవాంజలియం. ఫస్ట్ సువార్త, ఫస్ట్ గుడ్ న్యూస్ అనమాట. ఈనాడు క్రీస్తు లోకానికి వచ్చాడు కదా. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతారా నా కొరకు? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం 11వ వచనం ఫాస్ట్గా. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎప్పుడైతే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రక్షకుడు అక్కడ ఏమయ్యాడంట? పుట్టాడంట. అవునా కదంట? రక్షకుడు లోకానికి ఏమయ్యాడు? వచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే మనం ప్రవచనం మనం గమనిస్తే దేవుడు ప్రామిస్ చేస్తా ఉన్నాడు ఇక్కడ, నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము కలుగజేసేదను. ఆదాము ఉన్నాడు అక్కడ, అవ్వ ఉంది అక్కడ. వాళ్ళకు ఈ మాటలు వినబడతా ఉన్నాయా? వినబడతా ఉన్నాయి. అంటే ఆదాము నిజంగా అంటే ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడంటే యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనము. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ అతిక్రమమే చూడండి. అంటే పాపము చేయి ప్రతివాడు దేని ద్వారా చేస్తాడంట? మళ్ళీ ఎదురాడు ఒకసారి 4వ వచనం. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునాడు కదంటారా? దేవుని వాక్యం ధర్మశాస్త్రం మనకి ఏమనిస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. మరి పాపము చేయ ప్రతివాడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞను ఏం చేసిన వాళ్ళు అతిక్రమిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మరి ఆదాము గారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. అవ్వగారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము అంతకుముందు మరణం ఉందా? ఆలోచించాలి, ఈ విషయం ఆలోచించాలి. అంతకుముందు మరి మరణము వాక్యం క్లియర్ చెప్తా ఉంది, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపము వల్ల వచ్చే జీతము, అంతకుముందు మరణం అనేది లేదు. ఇక్కడ చూస్తే మరి మానవుడు ఏం కోల్పోయాడంటే
దేవునితో రిలేషన్ని కోల్పోయాడు. సన్నిహిత్యాన్ని ఏమయ్యాడు? మానవుడు కోల్పోయాడు. మనం ఏమో చాలా సంతోషిస్తున్నాం యేసు ఈ లోకానికి వచ్చడానికి. కానీ ఈ లోకంలో రావడం గల కారణం ఎవరమంటే మన పాపం, మన అతిక్రమం. అంటే మనం ఓన్లీ ఏం చూస్తున్నామంటే ఫ్రంట్ పిక్చర్నే చూస్తున్నాం, కానీ బ్యాక్ పిక్చర్ మర్చిపోయాం. క్రిస్మస్ అంటే మనం సంతోషించాం మంచిది, కానీ ఆ సంతోషం వెనుకలో ఉన్న ప్రయాసం మనం ఈరోజు జ్ఞాపకం మర్చిపోతున్నాం అనమాట. గుర్తుకుందా? క్రిస్మస్ అంటే మీరు బయటికి అడగండి, క్రిస్మస్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుందంటే, మాకేం గుర్తుకొస్తుందంటే కేకులు గుర్తుకొస్తున్నాయి, మాకు స్టార్ గుర్తుకొస్తుంది, తర్వాత దేవుడి లోకానికి వచ్చిన మాకు గుర్తుకొస్తుంది. కానీ ఏ ఒక్కరు కూడా నా పాపం గుర్తుకొస్తుందని చెప్పరు. చెప్తారు ఎవరైనా? మీరు వెళ్ళి కావాలంటే మీ ఇంట్లో వాళ్ళు అడగండి, బయట వాళ్ళు అడగండి, ఫ్రెండ్స్ని అడగండి, క్రిస్మస్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇక్కడ చూస్తే క్రిస్మస్ అంటే నిజంగా అంటే మనం చూస్తే మనం చేసిన పాపాన్ని బట్టే కదా దేవుడి లోకానికి వచ్చాడు. మనం పాపం చేయకపోతే మనం అక్కడ గమనిస్తే నిజంగా యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడికి వారి మధ్యలో ఎడబాటు ఎప్పుడు కూడా లేదు. ఉందా? ఎడబాటు ఉందంటారా? లేదు. కానీ పాపము చేయడాన్ని బట్టి మనకు ఆయన మధ్యలో ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. మనం పాపం చేస్తున్నామా? గోడ ఆయన మనకు మధ్యలో ఏం పేర్చుకుంటున్నాం? మనము పాపం అనే గోడను పేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ గోడ ఇప్పుడు ఏమైందండి? అంతస్తులు అయింది. మరి ఇప్పుడు ఎట్లా? అంతస్తులు అయిందా మనం కులగొడతామా? చిన్నగా ఉన్నప్పుడు అంటే మన చేతుల ద్వారా అయ్యేది. దేవుడు చాలా ప్రయత్నించాడు, బలులు పెట్టాడు. పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి, రకరకాల బలులు పెట్టాడు. నువ్వు పాపం చేస్తే ఆ మేకని బలి ఇవ్వాలి, ఆ పావురాన్ని బలి ఇవ్వాలి. చిన్న ఉన్నప్పుడు అలాంటి పెట్టాడు, కానీ అది ఏమవ్వలేదు మనతో. చిన్నగా గోడ అయితే సరిపోయేది, అది అంతస్తులు అయింది. ఎన్ని అంతస్తులు అయింది మనకే తెలుసు. మనం ఎన్ని అంత పాపం అనే గోడలు ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నాము. అవుతుంది ఇప్పుడు మరి బలిస్తే అవుతుందా? ఎన్ని నువ్వు గుర్రెలను ఇచ్చినా ఎన్ని మేకలు చేయడం బలి అనేది సరిపోదు. ప్రాయశ్చిత్తము కలగదు. ప్రాయశ్చిత్తము దేవుడు ట్రై చేశాడు, నీ మనసు మారుతుందేమో అని ఆయన బలి అడిగాడు తప్ప ఆయన బలి కోరేవాడు. హృదయం నాకు కావాలి అన్నాడు ఆయన. నీ యొక్క హృదయం నాకు ఏం కావాలి? బలి ఆయనకు. బలి ఇస్తే ఆయనకేమో అవసరం అండి? ఆయన ఇస్తే జంతువులే కదా అన్ని. ఆయన బలి ఇస్తే ఏం చేస్తాడు? తింటాడా? ఆ బలి జరుగుతున్నప్పుడు నిజంగా దేవుడు కూడా బలి ఎలా చేయమన్నాడు సార్? ఎలాంటి లోపము. ఇప్పుడు ఒక లోపం అనేది చనిపోయిందిలే అంటే, అరే అది కుంటిదిరా, చనిపోనిలే, కుంటి కాకపోతే ఇంకెన్నో ఉంటుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు మంచిది ఏమి ఇవ్వాలంట? బలి ఇవ్వాలి. మంచిది ఏమి ఇవ్వాలి? లోపము లేనిది ఏమి ఇవ్వాలి? ఎందుకు? ఆ లోపము లేనిది, ఆ మంచిది బలవుతున్నప్పుడు నీలో మనసు మారుతుందేమో అనేసి దేవుడు ఏం చేస్తున్నాడు చూశాడు. అయినా కూడా మనసు ఏమవ్వలేదంటే మన మనసు మారలేదు. మనసు మారిందా? అందుకే దేవుని వాక్యం చదివిస్తున్న రోమపత్రికలో ఏ భేదము లేదు, అందరి పాపం నుంచి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. అది పరిపూర్ణమైంది, ఆ కాలం పరిపూర్ణమైంది కనుక దేవుడు లోకానికి ఆయన కుమారుని పంపించాడు. అదే మనం ముందుకెళ్దాం ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను, అందరి ద్వారా వ్యాప్తి. ఇక్కడ మనం గమనిద్దాము. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుడు చేసిన పాపం బట్టి లోకానికి ఏమొచ్చిందంట? అంతకు మరణము లేదు. మనం ఇది గమనించాలి. అంతకుముందు మరణం అనేది మనిషికి లేదు.
నరకం అనేది మనుషుల కొరకు దేవుడు చేయబడలేదు, అంతకు ముందే దేవుడు నరకాన్ని చేశాడు అపవాది కొరకు. మత్తయి సువార్త 25 మనం చదువుకున్నాం, అవునా? నరకం చేయబడింది ఎవరి కొరకు? అపవాది కొరకు. మన కొరకు దేవుడు చేయలేదు. మరణం కూడా మనకు మనిషికి మరణం అనేది లేదంట. కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. ఆ మరణం ఇక్కడ మరణము లోకంలో ఏం చేసినట్టు అది ప్రవేశించింది. అంతకుముందు లోకంలో మరణము లేదు. అంతకుముందు మరణం లోకంలో లేదు. లోకంలో ఎలాగ ప్రవేశించిన అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ నేను పుణ్యం చేస్తాను అనుకోండి, చూడండి, మరణం ఈజీగా, అంటే పాపం అనేది ఈజీగా ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక్కరు చేయడం పాపాన్ని బట్టి మరణం ఏమైంది? లోకానికి వచ్చింది. ఎంత ఈజీగా వచ్చేసింది మరణము? చాలా ఈజీగా వచ్చేసింది. అవునంటే కదంట. ఇప్పుడు నేను పుణ్యకార్యం చేశాను అనుకోండి, ఆ మరణం పోతుందా? పోదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది? 1 year పడుతుంది, 6 మాసాలు పడుతుంది. చిన్న ఇల్లు అయితే ఒక 6 months పడుతుంది. 2 floors అయితే ఒక 9 months పడుతుంది. అంటే కట్టడానికి టైం పడుతుంది, కానీ కూలగొట్టడానికి ఒక రోజులో అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, ఏంటది? దానికి ఒక పేరు పెట్టారనమాట, హైడ్రా. హైడ్రా ఏం చేస్తుంది? కూలగొట్టేసి కూడా పోతా ఉంది. అంటే మరణం వచ్చినంత ఈజీగా పునరుద్ధానము, జీవము రాదు. వస్తుందా? రాదు. ఈ విషయం అంటే మనం మరణము ఈజీగా వచ్చేసింది పాపం చేయడం వల్ల. మళ్ళీ మంచి పని చేసి ఆ మరణం పోయి జీవం వస్తుందా? రాదు. అంటే ఇక్కడ మనకు అంటే కష్టం అనేది మంచిది అనేది అంత ఈజీగా రాదు, మంచిది అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కానీ పాపము, సిన్ మాత్రము చాలా ఈజీగా ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? అంటే మరణం వచ్చేంత ఈజీగా జీవము రాదు. ఎందుకు రాదంటే అది రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఒక నెలలో కూడా ఒక 2 months 3 months కట్టేది ఒక రోజులో ఏమైపోతుంది? కుల్లబడుతుంది. మళ్ళీ కట్టాలంటే వల్ల ఒక రోజులో కట్టేస్తామా? కట్టేది. ఇక్కడ చూస్తే మరి అలాంటి మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ ఏమైందంటే, కరోనా ఒకరికి వచ్చిన ముందు వాడు ఏం చేశాడు? అందరికీ గవర్నమెంట్ చెప్పింది బయటికి వెళ్ళకండి అనేసి. గవర్నమెంట్ ఏం చెప్పింది? బయటికి వెళ్ళకండి చెప్పింది. వాళ్ళు ఏమయ్యారు? బయటికి వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, బయటికి వెళ్ళారు. వారికి ఏమంటుంది కరోనా? వారు తీసుకొచ్చి లోపల ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ప్రశ్న, లోపల ఉన్న వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయలేదు కదా, మరి వాళ్ళకి ఎందుకు వచ్చిన కరోనా? అంటే వీళ్ళు చేసిన దాన్ని బట్టి. కొన్నిసార్లు ఇలా కూడా అవుతుంది కదా, అంటే ఒక్కరు చేయడం వల్ల మనం అందరూ కూడా ఏమైపోతా ఉన్నామో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవునా కాదంటారా? ఒక్కరు మిస్టేక్ చేయడం వల్ల మనం అందరూ ఏమో, ఇప్పుడు సంఘంలో ఒక్కరు మిస్టేక్ చేశారు అనుకోండి, మీకే వస్తుందా చెడ్డ పేరు? నాకే వస్తుందా చెడ్డ పేరు? సంఘానికి అందరికి వస్తుందా? సంఘానికి అందరికి వస్తుందా పేరు? కానీ ఒక మంచి పేరు రావాలంటే అంత ఈజీగా వస్తుందా? మళ్ళీ మనం ఎన్ని మంచి పనులు చేసినప్పుడు మళ్ళీ మంచి పేరు, అంటే మంచి అనేది అంత తొందరగా రాదు, కానీ చెడు మాత్రము. ఇక్కడ ఆదాము చేసిన తప్పు బట్టి మరణం ఈజీగా వచ్చింది లోకానికి. ఆదాము ఏం మంచి పనులు చేయలేదా? తర్వాత ఏం మంచి పనులు చేయలేదా? చేశాడు, కానీ జీవం వచ్చిందా? రాదు, అంత ఈజీగా రాదు. ఇక్కడ చూస్తే అదే విధంగా ఏలనగా ధర్మశాస్త్రం వచ్చిన దనక పాపము లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరంభపడుతుంది. అంతే కదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడే పాపం అనేది ఏమవుతుంది? మనకు వెరిఫై చేయగలుగుతాం. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? తినవద్దు అన్నాడు. అదొక ఆజ్ఞ కాదా? అదొక ఆజ్ఞ. కానీ వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. అదేమైంది? ఇప్పుడు పాపమైంది. అవునా కాదంటారు? పాపమైంది. అయితే ఇప్పుడు దేవుడు ఆ మాట చెప్పకపోయి ఉంటే వీళ్ళు తినేవారు. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. ఒకవేళ దేవుడు ఏం చెప్పకుండా ఉంటుంటే వీళ్ళు పాపం చేసిన వారు అవుతుండేనా? అయ్యేవారు కాదు. అంతే కదండి. ఇప్పుడు దేవుడు సమస్తం చేశాడు, తోట మధ్యలో 2 చెట్లు ఉంచాడు, మీరు తినండి అన్నాడు, వీళ్ళు వెళ్ళి తిన్నారు. అది అప్పుడు తప్పు అవుతుందా? తప్పు కాదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి ఆజ్ఞ ముందే ఇవ్వడు, కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మనుషులకు ఆజ్ఞ అనేది చాలా అవసరమైనది.
ఆజ్ఞ లేకపోతే మనుషులు ఇంకా ఎట్లా ప్రభావం మనకు తెలుసు ఎట్లా చేస్తారు. నిన్న ఎలిమిషన్లో ఒక మీటింగ్ ఉంది, కేసీఆర్ అంటే సార్ క్రిస్మస్ మీటింగ్ ఉండే అనమాట. మీటింగ్ అంతా బాగా జరిగింది, కానీ చెప్తున్నానండి మీటింగ్ అంతా అయిపోయినాక ఫుడ్ కాడ ఆజ్ఞ లేదు. ఏం చేయమని? క్యూ పాటించమని ఆజ్ఞ లేదు. సీరియస్ చెప్తున్నాను. మేము బస్ కట్టుకుని వెళ్ళామన్నమాట. పాస్టర్స్ అందరూ కొంతమంది వెళ్ళి అందరు కలిసి వెళ్ళాము. మీటింగ్ అంతా వరకు ఆజ్ఞ ఉంది. ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఏం ఫాలో అవుతారు? ప్రోటోకాల్ ఫాలో అవుతారు. స్ట్రిక్ట్. ఎక్కడ ఉన్న పోలీసులు ఎక్కడ ఉన్న అక్కడే ఉన్నారు. సీఎం వచ్చాడు, మాట్లాడాడు, అంత బాగానే ఉంది. ఒక్క అడుగు అటు వేస్తుంటే అటు కాదు ఇటు అన్నారు. అటు లోపలికి రావద్దు, మీరు ఇటు నుంచి వెళ్ళాలన్నారు. అంతవరకు బాగానే ఉంది. సీఎం వచ్చారు, మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయాడా? ఇంకా ఆగం చాలా అన్నం దొరకలేదండి, ఫుడ్ దొరకలేదండి మాకు చాలా మందికి. మాతో వచ్చిన వాళ్ళు అయితే పాశ్రమాలకైతే కొంతమందికి దెబ్బలు తగిలేదు. ఏం లేదు అక్కడ, ఏం లేదు ఆజ్ఞ అనేది అక్కడ, ఏం లేదు నో ప్రోటోకాల్. అక్కడ క్యూ పాటించాలని ఆజ్ఞ లేదు, తోలుకోకూడదని ఆజ్ఞ కూడా లేదు. ఏమైంది? గందరగోళం అయింది. అంటే ఆజ్ఞ అనేది మన మంచిగా చెడుగా? మన మంచికే. ఆజ్ఞ సార్ మనకు చాలా అవసరం. ఇప్పుడు మనకు చాలా ఆజ్ఞలు ఉన్నాయంటారు లేవంటారు? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అవి పాటిస్తే నీకే మేలు. అది మంచిదని దేవుడు నీకేం చేశాడు? పెట్టాడు. అప్పటి నుండే దేవుడు నేర్పించాడు ఆజ్ఞ అనేది చాలా మంచిదని. ఆజ్ఞ లేకపోతే నీ ఇంటికి నేను వస్తాను, మా ఇంటికి మీరు వస్తారు, ఆగమాగం చేస్తారు. అంతే కదా? ఆజ్ఞ అనేది మంచిది. మన ఇంట్లో యవనస్తులు ఉంటారు, వాళ్ళకి ఆజ్ఞ అనేది చాలా అవసరం. యవన ప్రాయం కాబట్టి ఆజ్ఞ అనేది చాలా వాళ్ళకు అవసరం. ఆజ్ఞ లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళు ఏమవుతారు? తిరుగుతారు. అవునా కదా? తండ్రి మాట తల్లి మాట వినరు. ఆజ్ఞ అనేది అవసరం, అది మన మంచి కొరకే అన్నమాట. ఇక్కడ చూస్తే మరి ఆదాము చేసిన పాపం వల్ల లోకంలోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆయన చేసిన పని ఆయన ఎదుక వస్తున్న వారు కూడా ఏం చేసుకుంటూ వచ్చారు. తద్వారా మనుషులందరూ కూడా ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. అయితే ఇంకేదో 14 చూస్తే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోస వరకు మరణము వేయలేదు. ఇందాక చెప్పాను కదా, అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ కరోనా ఏమొచ్చింది? నాకు వచ్చేసి. ఎట్లా వచ్చింది? మధ్యలో వీళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళ దేశం ఇష్టపడుతున్నా. నాకేమొచ్చింది? నాకేమొచ్చింది? కరోనా వచ్చింది. నేను ఇంట్లోనే ఉన్నాను బ్రదర్, డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నాను. మా ఆమె బయటికి వెళ్ళి వచ్చింది అంతే. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి పోయాము. దేవుడి దగ్గర నేను బయటికి పోలేదు. దేవా, గవర్నమెంట్ చెప్పిన ఆజ్ఞ నేను ఏం చేశాను? పాటించాను. తప్పు నాది కాదు, నా భార్యది. నాకేది మరణం ఇచ్చామంటే అది చెల్లుతుందా? రూల్ ఫర్ ఆల్. ఒక్క చేయకపోయినా దానివల్ల బాధింపబడేవారు అనేకులు ఉన్నారా లేదంటారా? ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఆదాము తప్పు చేశాడు, కయ్యూను తప్పు చేశాడు. మళ్ళా ఏబేలు తప్పు చేశాడా? ఏబేలు తప్పు చేశాడా? ఇంట్లో రికార్డ్ చేసినట్టు ఉందా? ఏబేలు ఏమయ్యాడు? చనిపోయాడు. ఏబేలు ఏమయ్యాడండి? నేను ఏ పాపం చేయలేదు కదా. మరి ఏబేలు ఏ పాపం కూడా? అంటే ఇక్కడ చూస్తే మరణము లోకంలోనికి ఏమైంది? ప్రవేశించింది. మరణము లోకంలోనికి ఏమైంది? ప్రవేశించింది. అంతే. ఇంకా ఆదాము చేసిన ఇష్టపడ ఏమైంది? ఎవరో ఒక్కరు చేశారు, చేయడాలా? మరి ఏం చేశారో తెలియదు. అవునా? ఒక్కరు చేశారా? 10 మంది చేశారా? కానీ ఎంతమంది సఫర్ అయ్యారు? వరల్డ్ మొత్తం సఫర్ అయింది. వరల్డ్ మొత్తం లాక్డౌన్. నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఈ ఒక 25 years 25, 28 years 25 మీరు ఎప్పుడు చూడలేదు. ఒక్క వ్యక్తికి చేసిన మిస్టేక్ మనం అందరం ఏమయ్యాము? సఫర్ అయ్యాము. ఇంట్లో నుండి బయటకు వచ్చే వీళ్ళు లేకుండా పోయింది. అది ఎంత డేంజరో ఆనాడు ఆదాము. ఇంకా ఆ డేంజర్కి నేను వెలకట్టలేనండి. అంటే ఈ మనిషి చేసిన మన కళ్ళమ్మ జరిగిన మిస్టేక్ ఇంత తీవ్రంగా ఉందా? ఎంతమంది చనిపోయారు? చాలా మంది చనిపోయారు. సేవకులు చాలా మంది చనిపోయారు. పాసములు
ఇబ్బంది పడుతూ సేవ చేస్తూ ఉన్నారు. అంటే చెప్తా ఉన్నాను, అంటే సేవకులు చాలా మంది చనిపోయారు కరోనా వల్ల. ఒక మంది మన దేశం కూడా కాదు. అంటే చూడండి, ఒక మిస్టేక్ వల్ల వచ్చే తీవ్రత, పరిమాణము, పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ఆలోచించాలి. ఆదాము చేశాడు, లోకాల్లోకి ఏమొచ్చింది? మరణం వచ్చేసి. ఇక్కడ చూస్తే అదే, అంటే ఆదాము ఇక్కడ ఏబేలు ఎలాంటి మిస్టేక్ చేయలేదు, కానీ మరణం ఏమొచ్చింది? ఏబేలుకు వచ్చింది. రైట్. ఆదాము రాబో వారికి గుర్తై ఉండేను. 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అంతే కదా, అపరాధం అయితే వచ్చేసింది, కానీ ఈజీగా కృప అంత ఈజీగా వచ్చిందా? రాలేదు. ఎట్లనగా ఒకటి అపరాధం వలన అనేకులు చనిపోయినాడలా మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృప చేతనైనను దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. అంత ఈజీగా వచ్చిందా మనకు కృప? అంత ఈజీగా వచ్చాడు ఈ లోకానికి? ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమయ్యాడు. కృపావరం అయితే అనేకమైన అపరాధముల వల్ల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులు తీర్చబడుటకు కారణమై. ఏంటంటే ఒక మనిషి చేసిన మిస్టేక్ వల్ల మరణం వచ్చింది, కానీ జీవం మాత్రము, కృప మాత్రము మన అందరి నిమిత్తం వచ్చింది. అది మీకు అర్థమైందా? ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదే. అంతే కదా, ఆదాముకు తీర్పు ఎలా వచ్చింది? ఒక్క మిస్టేక్ చేశాడు, ఒక అపరాధం వలన మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమయ్యాడు. అవునా కదన్నా? ఆదాము చేసిన ఒక మిస్టేక్ వల్ల ఆదాముకి ఏమొచ్చింది? శిక్ష వచ్చి మనకు కూడా ఏమొచ్చింది నాడు? ఆ శిక్ష మనము అనుభవిస్తూ వస్తూ ఉన్నాము. కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చింది. అంతే కదా, దేవుడు ఓన్లీ ఆదాము కొరకే వచ్చాడా? మన అందరి కొరకు వచ్చాడా? మన అందరి కొరకు వచ్చాడు. ఎందుకంటే మనం అందరూ ఏం చేస్తాం? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం కూడా పొందలేకపోతా ఉన్నాం. అంటే చూడండి, ఒక మిస్టేక్ చేసే పాపం ఈజీగా వస్తుంది. ఒక్క మిస్టేక్ చాలు అపవాదికి, ఒక్క పాయింట్ చాలు, నేను ఒక మిస్టేక్ చాలన్నమాట. వాడు ఏం చేశాడు? దూరిపోతాడు. కానీ మళ్ళీ నువ్వు మారమని ఉండాలంటే నీ సర్వాన్ని నెలగొట్టుకొని, నీ అవయవం మొత్తం నువ్వు ఏం చేయాలా? నెలగొట్టుకొని దేవుని వద్ద వేడుకోవాలి. అంటే ఒక కన్ను చేసిన మిస్టేక్కి శరీరం అంతా ఏమైంది? ఇప్పుడు రెస్పాన్సిబుల్ వహిస్తుంది. అర్థమవుతుంది కదా? ఒక కన్ను చేసిన మిస్టేక్కి శరీరం అంతా కూడా ఎక్కడికి పోతుంది? నరకానికి పోతుంది. అర్థమవుతుంది కదా? కానీ ఈ శరీరానికి, అంటే ఒక కన్ను చేసిన మిస్టేక్ వల్ల శరీరం అంతా ఏమైంది? అపవిత్రమైంది. ఈ అపవిత్రమైన శరీరాన్ని రక్షించడానికి దేవుడు వచ్చాడు. అంటే పాపము చాలా ఈజీగా ఏమవుతుంది? జరిగిపోతుంది. కానీ దానికి విముక్తి రావాలంటే, విడుదల రావాలంటే శరీరం మొత్తం మళ్ళీ ఏం చేయాలి? సఫర్ అవుతాం. అంటే ఇది చేయడం వల్ల మొత్తం ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. ఒక కన్ను చేయడం వల్ల మిగతా బాడీ పర్సన్ ఏమైపోతా ఉన్నాయి? అపవిత్రం అయిపోతా ఉన్నాయి. దేవుడు అదే ఉంటాడు. అంటే ఆదాము చేసిన మిస్టేక్ వల్ల అతడు శిక్ష మీద కారణమయ్యాడు, కానీ పాపం ఆ విధంగా ఈ లోకానికి వచ్చింది. కానీ నేను అవడం గల కారణం అయితే మీ అందరూ, మనమందరం ఏమైపోయామంట? చూడండి, ఇక్కడ కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా. అవునా కదా? కృపావరం అయితే ఆ కృప అనేది మనకు దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. కానీ అది ఎప్పుడంట? అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయను. మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడటకు దేవుడు కృప ఏమైనా కారణమవుతూ వస్తుంది. తద్వారా ఇక్కడ చూస్తే మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై, మరణము ఆదావేయడం మిచ్చడం వల్ల మరణం ఈ లోకానికి వచ్చింది. ఆ ఒకటి ద్వారానే ఏలయేడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకరి ద్వారానే ఏలుతురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదానమై నీతి విధించుటకును కారణమాయను. ఇప్పుడు అందరం పాపం చేశాం. ఏమయ్యామంటే అందరం కూడా
పాపం చేస్తాం. ఇంకా ఏ నీతిమంతుడు కూడా లేడు. దేవుడి లోకంలో రావడం గల కారణం ఏంటంటే ఇదన్నమాట. మనందరం కూడా చేసాము, పాపము చేసిన వారు. ఆయన ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే మనం అందరం. కానీ పాపం మాత్రము ఒక్కటి చేస్తే వచ్చింది, కానీ దేవుడు మాత్రము మన అందరం అపరాధం పడి ఈ లోకానికి. అదే కొంతమంది పరిశుద్ధంగా ఉంటే కొంతమంది పాపం చేస్తే దేవుడు ఇంకో విధంగా వాళ్ళు ఏదైనా చేసేవాడేమో. కానీ ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడేమో. మన మామూలు వాళ్ళని కాదు, మనం తలుచుకుంటే దేవుడు దింపే సంఖ్యకి. అవునంటారా కదంటారా? అంటే మన క్రియలు దేవుని ఏం చేస్తాం మనము? ఆ మహిమ, ఉన్నతమైన మహిమ ఇప్పుడు సమీపించిన తేజస్సులో ఆయన ఏం చేస్తాడంట? నివసిస్తున్నాడు. ఆ తేజస్సులో ఉన్న తేజస్సును తీసుకొచ్చి మనము ఏం చేస్తామండి? మనమే కదా. ఆయన మన కొరకు వచ్చినంటే దానికి తెలిసిన మనమే కదా. తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? మనం ఎక్కడ పడేసాము? లోకంలో పడేసాము. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులకు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, నక్కలకు కూడా ఏమున్నాయి? బోడిలు ఉన్నాయి, కానీ నాకేం లేవంటే తలవాల్చుకోవడానికి. నిజంగా మనం చాలా బాధపడాలి ఆ మాట అన్నప్పుడు. మనం చేసిన మిస్టేక్ కదా ఆయన లోకానికి వచ్చాడు. రైట్. ఇక్కడ చూస్తే కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యం వలన. ఏంటంటే ఆ పుణ్యకార్యము? ఒక పుణ్యకార్యం వలన కృపాధనము మన మనుషులందరి మీదకి జీవప్రదాత నీతి విధించటకు కారణమాయను. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఏమవుతారంట? ఒక్కని విధేయత అంటే నాకు ఇక్కడ అర్థమవుతా ఉంది, ఏ ఒక్కరు కూడా దేవునికి విధేయత చూపలేకపోయాం మనం. అంతేనా? మనుషులందరూ ఎంతమంది ఉన్నామండి భారతదేశంలో? 145 crores నాకు తెలిసి ప్లస్ ఉన్నాం ఇంకా. అంటే ఇంకా అప్పటికే అంటే ఏ ఒక్కరు కూడా దేవునికి ఏ విధంగా లేరంట? విధేయతగా లేరు. విధేయత లేదు కాబట్టి కాలం ఏమైంది? పరిపూర్ణమైంది. పాపం కూడా అందరికీ ఏమైంది? వ్యాప్తి చెందింది. ఈ ఒక్క రక్షించడానికి మరి బలి కావాలి. బలి అయితే కంపల్సరీ కావాలి. బలి ఏం కావాలి? ఇప్పుడు నేను చేసిన మిస్టేక్కి నేనే చావాలి. రూల్ అది అంతే. నేను చేసిన మిస్టేక్కి నేనే చావాలి. నేను కాకుండా నా బదులుగా ఇంకెవరైనా చావచ్చు. అంతే కదా. ఇప్పుడు నేను ఒకరిని హత్య చేశానండి, పోలీసులు ఇంకా రాలేదు. అంతలో బ్రదర్ వచ్చేసి మోసలు వచ్చేసి ఆ కత్తి నాకు ఇయ్యి అన్నాడు. ఆ కత్తి ఇప్పుడు పోలీసులు వచ్చి ఎవరు తీసుకుపోతారు? మోసెస్ తీసుకెళ్తారు. ఆయన చేశాడా? ఆయన చేయలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నాకు పడాల్సింది ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఆయనకి ఎలా ఉండాలి మరి? ఇప్పుడైనా చూపాలి కదా. ఇప్పుడైనా చూపాలి. నాకు మారుగా ఆయన ఏమయ్యాడండి? ప్రాణం పెట్టాడు. ఎలాగైతే ఒక మనుషుని ద్వారా లోకంలోనికి మరణం సంభవించిందో, ఒక మనుషుని యొక్క అవిధేయత వల్ల ధర్మశాస్త్రం ఆ వ్యక్తి ఏం చేశాడు? అవిధేయత చూపాడు కనుక మరణం విధంగా అయితే వచ్చిందో, అదే విధంగా ఒక మనుషుని లోకానికి వచ్చి ధర్మశాస్త్రములకు లోబడిన వాడాడు. గలతీ 4:4. ఆ వ్యక్తి ఒక చాలా మాట చదవడం మనము ముగించుకుందాం. గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మన దత్తపుత్రులుగా కావాలని ధర్మశాస్త్రములకు లోబడిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన అంటే మనం లోబడలేదు, మనము ధర్మశాస్త్రానికి లోబడలేదు కనుక మనం శిక్ష విధి కలుగజేసుకున్నాము. అదేవిధంగా అదే మనుషుడు లోకానికి వచ్చి ఆయన మరి మనుషుడిగా ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి ఆయన ఏమైనా లోబడ్డాడు. తద్వారా మనకేం కలుగుతుంది? ఇప్పుడు విమోచన కలుగుతూ ఉంది. రక్షకుడు ఆయన రక్షకుడు, సేవియర్, విమోచకుడు. ఆయన మన విమోచకుడు. ఒక మనుషుడు ద్వారా లోకంలోని పాపము మరణం ఎలా అయితే వచ్చిందో అదే ఒక మనుషుని ద్వారా. అందుకన్నాను కదా, కంటికి కన్ను పంటికి పన్ను అనేవాళ్ళు అప్పట్లో. నువ్వు కన్ను పెట్టావా, నీ కన్ను నేను బిగుతాను. అప్పుడు అట్లా ఉండేది మన ధర్మశాస్త్రం. కఠినంగా ఉండేవి రూల్స్. పంటికి పన్ను పీకేవాళ్ళు కంటికి అట్లా ఉండేది.
ఇక్కడ చూస్తే మరి మన మనుషులకు మొదలుగా మళ్ళీ ఆదాము ఏది మిస్టేక్ చేశాడో అదే మళ్ళీ కడపటి ఆదాముగా ఈయన వచ్చి ధర్మశాస్త్రానికి ఏమయ్యాడు? లోబడ్డాడు. లోబడి మనకు మారుగా ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రిస్మస్. కానీ ఆ క్రిస్మస్ వెనకాల దేవుడి యొక్క ప్రయాసము ఎంతగానో, ఆయన కన్నీళ్ళు విడిచాడు మన కొరకు. మనం చెప్తున్నాం కదా, మన కన్నీళ్ళు రావట్లేదు. మన కన్నీళ్ళు రావట్లేదు అంటే లోపల లేవు బ్రదర్, ఇంకిపోయాడు. లోపల లేవు, ఇంకిపోయాడు. మరి దేవుడు లేకపోతే ఏమైపోతుంది? దేవుడు ఉంటేనేమో పచ్చగా చిగురిస్తాము. నది ఒడ్డున ఓలివ మనం చూసుకున్న ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో మనం ఆ విధంగా ఉంటాము. మనం ఆ విధంగా లేవు కదా. కన్నీళ్ళు లేవు, దయ లేదు, ప్రేమ కరువు అవుతుంది. ప్రేమ కరువు అవుతుంది ఈ రోజులలో. ప్రేమ ఏమవుతుంది? కరువు అవుతుంది. చూడండి, మనం గమనించాలి. ఈ మాటలు మనం మనసులో పెట్టుకోవాలి. ఈ రోజే కాదు, మనకి ఎవ్రీ ఇయర్ ప్రతి వారం ఇవే వాక్యాలు ఉంటాయి. ఒకసారి ఆయన ప్రేమ మనం ఏమవ్వాలా? ఆయన లోకానికి వచ్చాడు, విధేయత చూపాడు. మనమైతే అవిధేయత చూపిన వారంగా మనం ఉన్నాము. కనీసం ఎప్పుడైనా ఏం కలిగి ఉండాలి? విధేయత లేని వారమే ఉండాలి. ఇందాక చదువుకున్నాం కదా, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనము. దూత ఏమంటుంది? చెప్పండి, చెప్పండి. దూత ఏమంటుంది? భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సువార్తమానము చూడండి, మళ్ళీ ఇక్కడ నాకు నాకు అర్థమవుతుంది. కనీసము దేవుడితో మాట్లాడే స్థితి కూడా మనకు స్థితి మనకు లేదు. చివరికి ఆయనే వచ్చి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాను అంటున్నాడు. అంటే ఏ స్థితిలోనికి వెళ్ళిపోయామో చూసుకోండి. ఇప్పుడు నేను మీకు మేలు చేశాను, 10 సార్లు మేలు చేశాను. మీరు నాకు 10 సార్లు కీడు చేశాను. 10 సార్లు 11 సార్లు మీ ఎదుకు వస్తానా మేలు చేయడానికి? ఆయన మళ్ళీ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఆయనే వచ్చాడు. అడగలేను మీకే దూతను పంపించి, ఇదిగో లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీ ఎదురు నేను తీసుకొచ్చాను. నిజంగా మనం చాలా లక్కీ. అందుకే మనం సంతోషించాలి. లక్కీయా కాదా? చాలా లక్కీ. బయట ఉన్న వాళ్ళు మనం చాలా లక్కీ. అలానే వాళ్ళని తప్పు కానట్లేదు, కానీ మనం చాలా లక్కీ. అందరం లక్కీ. లేకపోతే ఇంకా అందరం ఆయన ఏం చేయలేకపోతున్నాడు? తెలుసుకోలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు మాత్రము మన హృదయాన్ని మార్చి, మనం ఆయనకి ఇచ్చిన మనసుని బట్టి త్వరగా మన హృదయాన్ని ఆయన మార్చేసేసాడు. ఆయన రక్షణ కోసం మనకి ఏమి ఇచ్చాడు? దేవుడు రక్షణ మనకు ఇచ్చాడు. అవునా కదా? రక్షణ మన దేవుడు ఇచ్చాడు. అందరికి ఇచ్చాడా? అందరికి ఈ భాగ్యం ఉందా? లేదు. కానీ మనకు అందరి బయట మనం ఏం చేయాలంట? సంతోషించాలి. సంతోషకరమైన సువార్తమానం ఏంటి? ఆ సువార్తమానము చదవటక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సేవియర్ ఎవరైనా? రక్షకుడు. ఆయన ఆయుధాలు లేవు ఆయన చేతిలో ఆయుధాలు లేవు. ఆయన ఆయుధం పట్టి గెలిపించే దేవుడు కాదు. యుద్ధం చేసి గెలిపించే దేవుడు ఆయన కాదు. ఆయన ఏం చేయాలనుకున్నా ప్రేమ అనే ఆయుధం, దయ అనే ఆయుధం, కృప అనే ఆయుధం, కనికరం అనే ఆయుధం. ఈయన అందరికీ భిన్నంగా ఉన్నాడు. ఈయన అందరికీ భిన్నంగా ఉన్నాడు. ప్రేమ అనే ఆయుధం పట్టుకొచ్చి రప్రప్రప వేసుకు వెళ్ళిపోయి ఎంతమందికి అంతమందిని ఏం చేశాడు? వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ప్రేమ ద్వారా మనం ఈరోజు ఏమయ్యాము? రక్షింపబడ్డాము. ప్రేమ ద్వారా దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. కానీ ఆయన చేసింది ఏమీ లేదు. మనం రాలేము, మనం ఆయన దగ్గరికి పోలేము, ఆయనతో మాట్లాడలేమని ఆయనే వచ్చాడు. అర్థమవుతుందా? మనం ఆయన దగ్గరికి పోలేము, ఆయనతో మాట్లాడలేము, ఆయన కలవలేము, మన బాధలు చెప్పుకున్న మన పాపాలు అడ్డుగా ఉన్నాయి. మనం పోలేమని, మనం రాలేమని, మనం మాట్లాడలేమని ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అని ఆయనకి ఏం చేయి? పేరు పెట్టు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. చాలా ఇప్పుడు సంతోషించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. నిజంగా చాలా మనం సంతోషించాలి ఈ విషయం అందు. ఎందుకంటే
మనం పోలేమని, మనం రాలేమని, మనం మాట్లాడలేమని ఆయన ఈ లోకానికి వచ్చి మనతో మాట్లాడి మన పాపాలు ఆయన మీద వేసుకొని మనకేం చేశాడు? ఆయన విడుదల కలగజేశాడు, విముక్తిని ఇచ్చాడు. రక్షకుడు ఆయన, మన సేవియర్. మన బలం ఎవరండి? మన బలం ఎవరు? నేను చూడడానికి పట్టి ఉండవచ్చు, కానీ నా బలం ఎవరు? దావీదు అన్నాడు, నేను పొట్టివాడు రా. గొలియాదు అన్నాడు, నువ్వు పొట్టివాడు రా, నేను కుక్కనా మేకనా అన్నాడు. ఎవరు? గొలియాదు. నేను ఎవరు నమ్మకం వస్తున్నాను మీకు యుద్ధానికి? యెహోవా నామమున. ఆయన నాకుండగా నాకు దిగులేలా, అంతేనా? ఆయన నాకుండగా నాకు దిగులేలా. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనము. గొల్లలు దే రిసీవ్డ్ ద మెసేజ్. గొల్లలు ఏం చేశారంటే, ఇప్పుడు మనం అదే పని చేయాలి. మనం ఇట్లా ఉంటే కష్టం. గొల్లలు మనకు ఒక పాట నేర్పిస్తూ ఉన్నారు. దే రిసీవ్డ్ ద మెసేజ్. ఏ మెసేజ్? లోకరక్షకుడు లోకానికి వచ్చిన మన మెసేజ్ తెలిసింది. దే రెస్పాండెడ్ టు ద మెసేజ్. ఆ దూత ఏమన్నది? మీరు వెళ్ళి దావీదు పట్టణంలో మీ కొరకు బెత్లెహేములో ఎవరు పుట్టాడు? రక్షకుడు పుట్టాడు, మీకు ఇదే ఆనవాలి. దే రిసీవ్ ద మెసేజ్, దే రెస్పాండెడ్. హౌ? ఓన్లీ నోటి మాటతో కాదు, దూత వెళ్ళిపోయింది. దూత చెప్పింది వీళ్ళు ఏం చేశారు? అది రెస్పాన్స్. చెప్పినట్లుగానే వీళ్ళు వెళ్ళి బాలుని వీళ్ళు ఏం చేశారు? కనుగొన్నారు. దే రెస్పాండెడ్ అండ్ దే రివీల్డ్. ఏం రివీల్ చేశారండి? అక్కడ చదవండి, కింద చదవండి, కింద 15వ వచనం. తమ యుద్ధ నుండి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు వెళ్ళి ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి, ఒకరితో ఒకడు చెప్పుకొనుడి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి దూత చెప్పబడిన మాటలు ప్రచురము చేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. They received the message, they responded to the message, they revealed the message. మరి మనము we received the message, we responded to the message, but రివీల్ చేసామా? మరి రివీల్ చేస్తున్నామా? రిసీవ్ చేసుకున్నాం మనం కూడా మెసేజ్ని, రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. పాస్ అయ్యాం కొంతవరకు, బట్ ఇంకొకటి ఉంది, రివీల్ చేయాలి మనం. ఏంటి ఆ రివీల్? లోక రక్షకుడి లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే పాపానికి పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తంలో పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, యాక్చువల్ తప్పు ఉంది. అది కరెక్ట్ ఉందా? ఇది డిఫరెన్స్ 6 అనుకుంటారు, 16 కాదు. కరెక్ట్ కాదు. నేనే మార్గంలో సత్యంలో జీవమును. ఈ రిఫరెన్స్ తప్పు. యాక్చువల్లీ చాలా మిస్టేక్స్ చేశాడు అక్క. అది కూడా అదే రివర్స్ ఉంది. 4 అక్కడ 6 ఇక్కడ. అది గమనించాలా? రైట్. చివరి మాట అర్థమైంది కదా? దే రిసీవ్ ద మెసేజ్, దే రెస్పాండెడ్ టు ద మెసేజ్, దే రివీల్డ్ ద మెసేజ్. వర్తమానము వారి యుద్ధకు వచ్చింది. అదే మెసేజ్. మన మెసేజ్ అంటే ఏంటి? ఆ మెసేజ్ అంటే ఇదే అన్నమాట. మెసేజ్ ఎవరి కొరకు? క్రీస్తు గురించిన వర్తమానం. ప్రభువే వారితో మాట్లాడాడంటే అక్కడ వాళ్ళు కింద చెప్తా ఉన్నారు. రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు వెళ్ళి చూశారు ఉన్నట్టుగా చెప్పినట్టుగా ఉందా లేదా అని. తర్వాత రివీల్ కూడా వాళ్ళు ఏం చేశారు? చేశారనమాట. కానీ మనం మాత్రము రిసీవ్ చేసుకున్నాము, రెస్పాండ్ అయ్యాం, కానీ రివీల్ చేయడం. మనం చేయాల్సిన పని ఏంటంటే రివీల్ చేయడం. మనకున్న బాధ్యత అదే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏంటి మెసేజ్ ఏం చేస్తున్నాను? నేను రివీల్ చేస్తున్నాను మీకు, చెప్పడం. నేను మీకు ఏం చేస్తున్నాను? రివీల్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పడం గొప్ప కాదు, కానీ బయటికి చెప్పడము గొప్ప. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన కాక చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవగల ఆయన జీవాధిపతి, మీ బంగారు పాదములకు తండ్రి, అపరంజ పాదములకు వందనాలు, స్తోత్రాలు. దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు
తెలియజేస్తున్నాం ప్రభా. మరొక దినం మా జీవితంలో ఆయుష్ను పొడిగించి సజీవ లెక్కలో ఉంచారు. స్తోత్రాలు. అవును ప్రభా, ఎన్నిక లేని వారం నాయన, అభాగ్యులము తండ్రి, యోగ్యత లేని వారం ప్రభా. నాయన పాప ఊళ్ళో పడిపోయిన మమ్మల్ని తండ్రి మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా మీద కనికరపడి మా మీద మీ యొక్క దయను చూపి ప్రేమ చేత ప్రభు మమ్మల్ని తండ్రి క్రీస్తులో ఏర్పరచుకున్న విధానానికే మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించావు ఆయన, నీకు స్తోత్రాలు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాలని అయ్యా 3:16 ప్రకారం తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఆఖరికి తన యొక్క కుమారుని ప్రభా మానవితమైన లోకానికి పంపించి మమ్మల్ని అందరూ కూడా కుమారులుగా స్వీకరించటకు నాయన ప్రభువుని శిలువకు అప్పగించారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆయన నీ ప్రేమ తండ్రి, నీ కృప మేము వెలకట్టలేము నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి మా పట్ల నీకున్న సంకల్పాన్ని బట్టి వందనాలు ప్రభా. మా జీవితం పట్ల మాకు సంకల్పం లేదయ్యా, మాకు ఆశ లేదు నాయన. అవును ప్రభు, మాకు ఎలాంటి అయినా మరి మా జీవితం మీద మాకు ఆశ లేనప్పుడు ప్రభు అయ్యా, మేము నాయన లోన్లీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి అయ్యా, మరి మా చీకట్లో ఉన్నప్పుడు ప్రభు అయ్యా తండ్రి ఒక వెలుగుగా ఆయన మీరు క్రీస్తు మా మీద ప్రకాశింపజేశారు తండ్రి, మీకు వందనాలు. జీవితం మీద ఆశలు లేనప్పుడు అయ్యా క్రీస్తు ద్వారా మాకు జీవితం మీద ఆశ పుట్టించారు నాయన, నీకు స్తోత్రాలు. వెలుగులు నడుస్తున్న మమ్మల్ని ప్రభువ క్రీస్తు ద్వారా నాయన మీరు వెలుగులోకి నడిపించారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఏదైతే వెలుగులు మేము సంపాదించుకున్నామో, ఇది ప్రేమను మేము సంపాదించుకున్నామో తండ్రి, దాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నటకు మీ కృపణ మీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రేమకు మేము ఏమిచ్చి కూడా వెలకట్లేము కనుక తండ్రి మా హృదయాన్ని అర్పిస్తా ఉన్నాం ప్రభువా. అయ్యా మా యొక్క హృదయాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాము తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభువా. యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. దీన మనసు మాకు దయచేయండి ప్రభువా. నమ్మకమైన దాసులుగా తండ్రి, నమ్మకమైన కుమార్తెలుగా, నమ్మకమైన కుమారులుగా తండ్రి, నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన పనివారం ఉండలాగున మీ కృపణ మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు అయ్యా. ఏవి కూడా మా వెంట రావు తండ్రి. మాకున్న ఆస్తి మా వెంట రాదు, మాకున్న ఐశ్వర్యము మా వెంట రాదు, మాకున్న పేరు పలకబడి మా వెంట రావు. కానీ ప్రభా మేము పొందుకున్న రక్షణ వస్త్రాలు, మంచి పేరు మాత్రమే మా వెంట వస్తాయని వాక్యం సెలవిస్తోంది కనుక తండ్రి, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా తండ్రి, ఎలాంటి స్థితిలో ఉన్నా కనుక ప్రభు మేము నిత్యము నేను కలిగి ఉండేవాడు ఉండలాగానే సహాయం దయచేయండి. నిజంగా అదే నిజమైన క్రిస్మస్ అని మేము తెలుసుకోవాలని సహాయం దయచేయండి ప్రభు. మా కొరకు ఈ లోకానికి వచ్చావు, మాతో ఉండడానికి లోకానికి వచ్చావు నాయన. ఏదైతే మేము స్థానాన్ని కోల్పోయామో ఆనాడు ఆదాము ఏదైతే స్థానాన్ని కోల్పోయాడో, సంబంధాన్ని కోల్పోయాడు తండ్రి, ఆ సంబంధాన్ని దాని ప్రభు క్రీస్తు ద్వారా మీరు మరలా పునరుద్ధరించారు తండ్రి. మీకు స్తోత్రములైనా, మీకు కుమారులుగా స్వీకరించడానికై మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నీకు స్తోత్రములైనా. అయ్యా ఈ యొక్క రిలేషన్ని, ఈ సంబంధాన్ని, ఈ సన్నిహిత్యాన్ని ఏ మాత్రం కూడా పోగొట్టుకోకుండా తండ్రి మీరే మాకు సహాయం దయచండి. మా వల్ల కాదు నాయన, మేము ఈ లోకాన్ని జయించలేము ప్రభు. మీరు మాకు తోడుగా ఉండి మీ లోకాన్ని జయిస్తాం నాయన. అయ్యా మీ కాపుదల మాకు కావాలి, మీ స్నేహం మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి నాయన. మీ తోడు, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి ప్రభు. మీ కృపణ మీ సహాయం మాకు దయచేయండి తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి ప్రభు. ఈ గుంపులు ఎక్కువ తండ్రి అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, బాధల్లో ఉంటే, శోధలో ఉంటే వాళ్ళకి జీవాన్ని కలగజేయండి ఆయన, ఊరటను కలగజేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఒకటి సర్వ లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం తండ్రి? ముఖ్యమైనది ప్రాణం అని, తర్వాత లోకం అని వారు గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభు. మొదట దేవుడి రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకలేని లేక బాగా సెలవిస్తుంది కదా ప్రభు. మీ రాజ్యాన్ని మొదట వెతికే వారు ఉండలాలని సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు స్తోత్రం తెలియజేస్తూ మరొకసారి నా మాటలు ఏదైనా దోషం ఉంటే క్షమించి కృప చూపి దయచూపమని మహిమ ఘనత నామానికి చెల్లిస్తూ ఈ మాటలు నూతనంగా దీవించి ఫలింపజేయమని మరి అన్నాడు ప్రభు. గొల్లలు తండ్రి వాళ్ళ మెసేజ్ అయినా తీసుకున్నారు, రెస్పాండ్ అయ్యారు, రివీల్ చేశారు కనుక తండ్రి మేము కూడా మరి మేము మెసేజ్ని పొందుకున్నాం నాయన, రెస్పాండ్ అయ్యాం తండ్రి ప్రభు. రివీల్ చేయడానికి తండ్రి అనేకులకి ఒక సువార్తమానమైన, సంతోషకరమైన సువార్తమానం మేము తెలియజేయటకు మీరు సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభు నామానికి తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థించుకునేంతో అని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.